బగల్ బువా అంటే మాల్పువా లేదో స్వీట్ అనుకునేరు, అది స్వీట్ కాదు, మరాఠీలో డెవిల్ అని మీనింగ్. ఇంకా ఇలాంటివి చాలా డీటెయిల్స్ రీసెంట్ గా వచ్చిన మన ఓజీ ట్రైలర్ లో ఉన్నాయి. సో ఈ రోజు మనం ఓజీ ట్రైలర్ ని బ్రేక్ డౌన్ చేసి హైప్ ఎక్కించుకుందాం. ఈ హైప్ తో మూవీ చూడండి, శవాలు లేస్తాయి. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. మనం ట్రైలర్ లో ఉన్న ఆర్డరే ఫాలో అవుదాం. ఫస్ట్ సత్యనారాయణ అలియాస్ సత్య దాదా అని ప్రకాష్ రాజ్ ని చూపిస్తారు. ఆయన ఒక తోటలో అటాక్ చేస్తారు. ఆ తర్వాత బాంబే పోర్ట్ ట్రస్ట్ ని అక్కడ పనిచేసే జనాల గొడవని చూపిస్తారు. మధ్య మధ్యలో అర్జున్ దాస్ షార్ట్స్. సో నేనేమనుకుంటున్నా అంటే ప్రకాష్ రాజ్ ఈ పోర్ట్ ట్రస్ట్ కి హెడ్, అర్జున్ దాస్ ఆయన కొడుకు. మన విలన్స్ ఈయన ఇంకా ఇమ్రాన్ హష్మి ఈ పోర్ట్ ద్వారా వెపన్స్ ని ఇంటర్నేషనల్ గా సప్లై ఆర్ స్మగిల్ చేస్తూ ఉంటారు. దానికి ప్రకాష్ రాజ్ అడ్డుపడితే ఆయన మీద అటాక్ చేస్తారు. అప్పుడు ఆయన దగ్గర పనిచేసే శుభలేఖ సుధాకర్ గారు, శ్రీయారెడ్డి గారు వీళ్ళని ఆపగలిగేది ఒక్కడే అని చెప్పి మన పిలిస్తే ఆయన వచ్చి వీళ్ళని లేపడేస్తాడు. అదే బేసిక్ స్టోరీ లైన్ అనుకుంటున్నా. మరి జపాన్ బ్యాక్ డ్రాప్ ఏంటి, కటానా ఏంటి అంటారా? అవన్నీ కాసేపు తర్వాత మాట్లాడుకుందాం. ముందు మనం హిడెన్ డీటెయిల్స్ లోకి వెళ్దాం. ఇక్కడ ఈ షార్ట్ లో ఈ జీప్ నంబర్ ప్లేట్ చూస్తే QLR అని ఉంది. ఇది ఇండియన్ నంబర్ ప్లేట్ కాదు, ఇది ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ నంబర్ ప్లేట్. అలాగే ఈ షార్ట్ లో DRK అని ఉంది, ఇది UK లోని ప్రైవేట్ నంబర్ ప్లేట్. అలాగే ఈ షార్ట్ లో మన ఓజీది డాడ్జ్ కార్ నంబర్ ప్లేట్ BMY అని ఉంది, ఇది కూడా UK నంబరే. పక్కన ఇంకో జీప్ మీద MMF అని ఉంది, అది కూడా UK నంబరే. సో ఇవేవి ఇండియన్ వెహికల్స్ కాదు, UK నుంచి ఇంపోర్ట్ చేసుకున్నవే. ఎందుకంటే ముంబైలో నంబర్ ప్లేట్స్ BMF, BYJ, BYC అని ఉండేవి అప్పట్లో, అంటే 2001 ఆ టైంలో. కానీ ఈ షాట్ లో మాత్రం బస్ మీద MMK నంబర్ ప్లేట్ ఉంది, అది మాత్రం ఇండియన్ మిలిటరీ రిజిస్ట్రేషన్ నంబరే. సో అన్ని వెహికల్స్ UK ఇంపోర్టెడ్ ఎందుకు ఉన్నాయి, ఆ ఒక్క బస్ మాత్రం ఇండియన్ మిలిటరీది ఎందుకు ఉంది, అందులో నుంచి దిగిన మనిషి ఎవరు, ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఈ జపాన్ గోలెంటో చూద్దాం. ఈ షాట్ లో కార్లు ఆ బైక్స్ ని చూస్తుంటే ఇండియాలో లేదు, మేబీ ఇది జపాన్ లొకేషన్ ఏమో. నెక్స్ట్ ఈ హౌస్ చూస్తుంటే జపనీస్ స్టైల్లో ఉంది, ఇది PK ముంబై వదిలేసి జపాన్ లో ఉంటున్న హౌస్ అయి ఉండొచ్చు. అలాగే ఈ కటానా గురించి చూస్తే అదేదో హోలీ క్లాత్ లో చుట్టేసి పెట్టినట్టుంది, అంటే సీల్ చేసినట్టు. మన ప్రియాంక పాప కూడా అది చూసి రిలీవ్ అవుతుంది, అమ్మయ్య వీడు కత్తి బయటికి తీయలేదని. ఇవన్నీ చూస్తుంటే ఎవరికో ప్రామిస్ చేసినట్టుంది ఆ కటానాను వాడనని. అది యాక్చువల్లీ ఈ షార్ట్ లో ప్రూవ్ అవుతుంది. మన ఓజీ బాయ్ చేతి మీద ఉన్న టాటూ చూస్తే ఆ 3 క్యారెక్టర్స్ ని జాపనీస్ లో న్యో, లీ, హ్యో అంటారు. న్యో అంటే ప్రామిస్, లీ అంటే స్ట్రెంగ్త్, హ్యో అంటే ఫైర్. సో ఎవరికో ప్రామిస్ అయితే చేశాడు. అలాగే ఈ ఓల్డ్ మ్యాన్ ఫింగర్స్ మీద కూడా టాటూస్ ఉన్నాయి. ఫస్ట్ 2 చైనీస్ క్యారెక్టర్స్ రో అండ్ వా అంటే సాఫ్ట్ అండ్ డిగ్ అని అర్థం. నెక్స్ట్ 2 క్యారెక్టర్స్ జాపనీస్ వి సు అండ్ రూ అంటే టు డూ అని అర్థం. సో కలిపితే స్మూత్ గా పాతి పెడతా ఈ కత్తితో అని మీనింగ్. ఆ కత్తినే ఈ గురువు మన ఓజీకి ఇస్తాడు అనుకుంటా. బేసిక్ గా జాపనీస్ లో 3 రకాల టెక్స్ట్ ఉంటాయి, కాంజీ, హిరగనా, కటకనా అని. అవి రాయడానికి ఉపయోగించే క్యాలిగ్రఫీ సిస్టమ్ నే షోడో అంటారు. అండ్ ఈ 3 స్క్రిప్ట్స్ చైనీస్ స్క్రిప్ట్ ని అడాప్ట్ చేసుకున్నారు, అందుకే మీకు సగం చైనీస్ సగం జాపనీస్ ఉన్నాయి. అలాగే ఓజీ మదర్ జాపనీస్, ఫాదర్ ఇండియన్ అని చెప్పి ట్విట్టర్ లో మూవీ మేనియాక్ అనేవాడు చెప్తున్నాడు. అలాగే ఓజీ డాటరే సాహోలో అమృత అంటున్నాడు. మరి ఈ కనెక్షన్ ఏంటో, ఈ వాజీ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కి కనెక్షన్ ఏంటో చూడాలి. ఇక్కడ చూస్తే రీసెంట్ గా సెన్సార్ అయిన తర్వాత సాహోతో లింక్ ఉన్న సీన్స్ ని ట్రిమ్ చేసేసారని న్యూస్ వచ్చింది. సో డిసప్పాయింట్ చేయకూడదని కోరుకుంటున్నా. అయితే ఇంకా లేటెస్ట్ న్యూస్ కి వెళ్తే ఓజీ టీమ్ ప్రమోషన్స్ కోసం ఒక మొబైల్ గేమ్ లాంచ్ చేశారు. అందులో సుభాష్ చంద్రబోస్ ఉన్నారు. అలాగే ఆ గేమ్ పేరు ఓజీ ద ఫస్ట్ బ్లడ్ అని పెట్టారు. సో ఇది పార్ట్ 1, పార్ట్ 2 ఏమో సుభాష్ చంద్రబోస్ బ్యాక్ స్టోరీ అని ఒకటి. అంటే అలా ఏం లేదు, అప్పట్లో బోస్ జర్మనీ నుంచి జపాన్ కి సబ్మరీన్ లో వెళ్ళాడు. సో ఆ రిఫరెన్స్ ఏమైనా పెట్టచ్చు అని ఇంకోటి అన్నాడు. ఇంకో పక్క గేమ్ ఆడాక తెలిసింది ఏంటంటే ఓజస్ అనేది PK గురువు పేరు, PK పేరు జస్ట్ గంభీరా అని ఒకటి చెప్తే ఇది నీకు ఇప్పుడు తెలిసిందా, సుజీత్ ఎప్పుడో 1 year బ్యాకే చెప్పాడు అంటున్నారు. నాకైతే ఇప్పుడే తెలిసింది. సో ఇవన్నీ చూస్తుంటే మన సుజీత్ ఏదో దాచాడని అర్థం అవుతుంది. ట్రైలర్ లో కనిపిస్తున్నంత సింపుల్ గా ఉండదు స్టోరీ అయితే. సో ఫ్రెండ్స్ ఫైనల్ గా నేను అనుకున్న స్టోరీ అయితే ఇది. ముంబైలో 2 గ్యాంగ్స్ ఉంటాయి, ప్రకాష్ రాజ్ ది అండ్ ఈ ముసలోడిది. ప్రకాష్ రాజ్ కొడుకు అర్జున్ దాస్, తన దగ్గర పనిచేసేవాడి ఓజీ. ఆ ముసలోడు కొడుకేమో ఇమ్రాన్ హష్మి. సో మన PK గ్యాంగ్ వార్స్ ని వదిలేసి ప్రియాంకని బిల్ చేసుకొని జపాన్ వెళ్ళిపోతాడు. ఒక 10 years గ్యాంగ్ వార్స్ ఆగిపోతాయి. తర్వాత మళ్ళీ ఇమ్రాన్ హష్మి వచ్చి వెపన్స్ డీలింగ్ స్టార్ట్ చేస్తాడు పోర్ట్ ద్వారా. కానీ ఈ పోర్ట్ కి హెడ్ మన ప్రకాష్ రాజ్ అవుతాడు. సో మనోడు అది అడ్డుకుంటే వాళ్ళ మీద అటాక్ చేస్తే నీ రాక కోసం ఎదురు చూస్తున్నామని మళ్ళీ PKని ముంబై పిలిపిస్తాడు. సో మన ఓజీ వచ్చి వీళ్ళందరినీ ఎలా చంపాడు అనేదే స్టోరీ. అసలు ఈ 10 years జపాన్ లో ఏం చేశాడు, అసలు జపాన్ ఎందుకు వెళ్ళాడు, ఆ గురువు ఎవరు, అసలు ఓజీ పేరెంట్స్ ఎవరు, ఇవన్నీ నాకు తెలిసి ఓజీ ద జపాన్ అడ్వెంచర్స్ అని పార్ట్ 2 చేస్తారు అనుకుంటున్నా. సో ఇది భయ్యా నా స్టోరీ ప్రెడిక్షన్. దేవర స్టోరీ కూడా 80% ప్రెడిక్ట్ చేసే అప్పట్లో, వెళ్ళి ఆ వీడియో కూడా చూసేయండి. సో మోస్ట్లీ నా ప్రెడిక్షన్ కరెక్ట్ అవుతుంది. కరెక్ట్ అయితే సినిమా అయ్యాక ఇక్కడికి వచ్చి పొగడండి, లేదా ఇక్కడికి వచ్చి బూతులు తిట్టండి. ప్రస్తుతానికి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి, ఎస్పెషల్లీ PK ఫ్యాన్స్ కి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. PK ఫ్యాన్స్ అందరితో పాటు నాలో ఉన్న PK ఫ్యాన్ కూడా ఈ మూవీ కోసం ఎప్పటి నుంచో వెయిటింగ్. సో ఇంకొన్ని గంటల్లో ప్రీమియర్స్ పడిపోతాయి. సో ఈ వీడియో చూసి వెళ్ళండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి. మరి బాయ్.